అందరికీ నమస్కారం. లలితా సహస్రనామం ఎంత గొప్పది కదా! అందులోని కొన్ని పవిత్రమైన నామాల్లో దాగి ఉన్న ఆ దివ్యశక్తి తత్వాన్ని ఈరోజు మనం కాస్త లోతుగా చూద్దాం. సరే, మరి ఈ అద్భుతమైన ప్రయాణాన్ని మొదలుపెడదామా? చూశారు కదా, ఈ ఒక్క వాక్యంలోనే అసలైన సారమంతా ఉంది. దైవమంటే ఏంటో తెలుసా? ప్రేమ, అంతే. దానికి పెద్ద పెద్ద యజ్ఞాలు, యాగాలు ఏవేమీ అక్కర్లేదు. మనస్సులోంచి ఒకే ఒక్కసారి ఆర్తిగా, ప్రేమగా పిలిస్తే చాలు, ఆమె పలుకుతుంది. ఇంత సింపుల్, కాని ఇంత పవర్ఫుల్ అయిన ఈ విషయాన్ని మనం ఇంకొంచెం వివరంగా చూద్దాం. సరే, ముందుగా మనం మొదటి అంశాన్ని చూద్దాం. అమ్మని ప్రేమ స్వరూపిణి అంటారు. అంటే ఆమె ప్రేమ రూపా. ప్రేమకే ఒక రూపమిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట. అంతేకాదండోయ్, మనకు మంచిని, ఆనందాన్నిచ్చే ప్రియంకరి కూడా ఆమె. మరి అమ్మని ఎలా ప్రసన్నం చేసుకోవాలి? దానికి అమ్మకే అత్యంత ఇష్టమైన మార్గమేంటో తెలుసా? నామపారాయణ ప్రీత అనే నామంలోనే ఉంది. అంటే బయట చేసే ఆర్భాటాలు, అడంబరాల కన్నా మనం ఆర్తిగా, ప్రేమగా తన నామాన్ని తలుచుకుంటే చాలు, ఆమె ఎంతో సంతోషిస్తుందట. చూశారా, చివరికి మనస్సులోని ఆ స్వచ్ఛమైన భక్తే, అదే ముఖ్యం. సరే, ప్రేమ స్వరూపిణి అని తెలుసుకున్నాం. మరి మనల్ని రక్షించేటప్పుడు ఆమె ఎలా ఉంటుంది? మన జీవితంలో వచ్చే కష్టానష్టాలకు, బాధలకు ఆమె దయ ఒక మందులా ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం. ఈ నామం చూడండి, భవదావ సుధావృష్టిః. భవ అంటే సంసారం, దావ అంటే అగ్ని. అంటే మన సంసారమనే ఈ అగ్నిగుండం మీద ఆమె దయ ఒక అమృతవర్షంలా కురుస్తుందట. ఎంత అద్భుతంగా ఉంది కదా! మన రోజువారీ జీవితంలో ఉండే ఆందోళనలు, బాధలు అనే మంటల్ని ఆమె అనుగ్రహం చల్లార్చేస్తుంది. ఒకవైపు మన తాపాన్ని చల్లార్చే అమృతవర్షం ఆమె, ఇంకోవైపు చూడండి, పాపారణ్య దవానల అంటే పాపాలు అనే అడవిని కాల్చి బూడిది చేసే కార్చిచ్చు కూడా ఆమె. మన కర్మల వల్ల మనసులో పేరుకుపోయిన చెడు సంస్కారాలన్నింటినీ ఆమె శక్తి పూర్తిగా కాల్చేసి మనల్ని మళ్లీ పవిత్రంగా మారుస్తుంది. అదన్నమాట ఆమె శుద్ధి చేసే శక్తి అంటే. ఇక ఇది చూడండి, మృత్యుదారు కుఠారిక, మరణం. ఆ భయం మనందరిలో ఒక పెద్ద చెట్టులా లోపల పాతుకుపోయుంటుంది. మరి ఆ చెట్టుని కొట్టేయాలంటే అమ్మ మీద మనకున్న భక్తి అనే గొడ్డలి చాలు. ఆ భక్తి మనకు అంతటి బలాన్నిస్తుంది, మృత్యుభయాన్ని కూడా మొదలంటా నరికేసేంత బలాన్ని. ఓకే, ఇప్పటిదాకా ఆమె ప్రేమ, కరుణ గురించి చూశాం. ఇప్పుడు అమ్మవారిలోని ఇంకొంచెం సూక్ష్మమైన కోణాన్ని చూద్దాం. అదేంటంటే ఆమె ఉగ్రరూపం. కాని ఆగండి, ఉగ్రరూపం అనగానే బయటకు కనిపించే కోపం అనుకోకండి. ఇది మన లోపలి మలినాల్ని శుద్ధి చేయడానికి ఆమె చూపించే ఒక తీవ్రమైన కరుణ. అవును, మరి ఈ ఉగ్రత ఎవరిమీద చూపిస్తుంది? చండికాలాంటి రూపాల గురించి మనం విన్నప్పుడు ఆమె కోపం ఎవరిమీదో అనిపిస్తుంది కదా? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న, ఎందుకంటే దీన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. దానికి సమాధానం ఇక్కడుంది. ఆమె కోపం బయట ఉన్న శత్రువుల మీద కాదు, మన లోపలే ఉన్న శత్రువుల మీద. ఎవరవి? మన అహంకారం, మన దురాశ, మన చెడు ప్రవర్తన, మన అజ్ఞానం, వీటిమీద. మన మంచి కోసమే మనల్ని దండించే ఒక గురువులాంటిదన్నమాట ఆమె. సరే, ఇప్పటిదాకా మన వ్యక్తిగత అనుభవాల్లో అమ్మ ఎలా ఉంటుందో చూసాం. ఇప్పుడు కాస్త పై స్థాయికి వెళ్దాం. అంటే తాత్వికంగా ఆలోచిద్దాం. ఈ మొత్తం విశ్వానికి వెనుకున్న అసలైన సత్యంగా, ఆ చైతన్యంగా అమ్మని దర్శించుకుందాం. ఈ నామం చూడండి, మిథ్యా జగదధిష్ఠాన. ఈ ప్రపంచం ఎప్పుడూ మారుతూ ఉంటుంది కదా, అందుకే దీన్ని మిథ్యా అంటారు. అంటే శాశ్వతం కాదని. మరి ఇలా మారిపోయే ఈ ప్రపంచం అనే నాటకానికి ఆధారమేది? ఆ ఆధారమే అమ్మ. ఆ స్థిరమైన, శాశ్వతమైన చైతన్యమే ఆమె. ఇంకో అద్భుతమైన నామం క్షరాక్షరాత్మిక. అంటే ఆమె రెండు రూపాల్లోనూ ఉంటుంది. క్షర అంటే నశించిపోయేది, అంటే మన కంటికి కనిపించే ఈ జగత్తు. అక్షర అంటే నశించనిది, శాశ్వతమైనది, అదే చైతన్యం. సో ఈ కనిపించే ప్రపంచం ఆమె, దాని వెనకున్న కనిపించని శాశ్వత సత్యం కూడా ఆమె. రెండూ ఆమె. ఓకే, విశ్వం, చైతన్యం అంటూ చాలా పెద్ద విషయాలు మాట్లాడుకున్నాం. ఇప్పుడు మళ్ళీ వాటన్నింటినీ మన దగ్గరికి, మన లోపలికి తీసుకువద్దాం. ప్రతి ప్రాణిలో ఆమె ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడొక అద్భుతమైన విషయం ఉంది. బయట చూస్తే ఈ మొత్తం విశ్వం ఆమె రూపమే. దాన్ని విరాడ్ రూప అంటారు. అదే శక్తి, అచ్చం అదే శక్తి మనలోపన ప్రాణశక్తిగా ఉంది, మన శ్వాస రూపంలో. దాన్ని ప్రాణరూపిణి అంటారు. అంటే
బయట బ్రహ్మాండంలో ఉన్న శక్తే మన పిండండంలో శ్వాసగా ఆడుతోంది. అందుకే అంటారు కదా, మనం తీసుకునే ప్రతి శ్వాస అమ్మ ఇచ్చిన వరమని. సో ఇప్పటిదాకా మనమేం చూశాం? ఒకసారి గుర్తు చేసుకుందాం. అమ్మని ఒక ప్రేమ స్వరూపిణిగా చూశాం. మన జీవితంలోని కష్టాల వర్షంలో గొడుగుపట్టే కరుణామ్మయిగా తెలుసుకున్నాం. మన లోపలి చెడును నాశనం చేసే శక్తిగా దర్శించుకున్నాం. చివరికి ఈ మొత్తం విశ్వానికి ఆమె ఆధారమని, మనలో ప్రవహించే ప్రాణశక్తి ఆమె అనే అర్థం చేసుకున్నాం. ఒకే శక్తి ఎన్ని రూపాల్లో ఉందో కదా. మరి ఇదంతా తెలుసుకోవడం వల్ల చివరికి మనకు కలిగే ప్రయోజనమేంటి? దాని సారాంశమంతా ఈ ఒక్క వాక్యంలో ఉంది. లలితాంబిక అనే పేరు మనసులో ఒక దీపంలా వెలిగినప్పుడు సంసారమనే అగ్ని చల్లారిపోతుంది, భయమనేది కరిగిపోతుంది, జీవితం మొత్తం దైవికమైన వెలుగుతో నిండిపోతుంది. ఎంత అద్భుతమైన మాట కదా! ఈ స్ఫూర్తిదాయకమైన ఆలోచనతో ఈనాటి మన చర్చను ముగిద్దాం.